లక్ష్మీ నరసింహ యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలు. ఓం నమ శివాయ, ఓం భైరవాయ నమ స్వాహ. ప్రేక్షకులారా, ఈరోజు ఒక వ్యక్తికి ఎంత చేసినా కలిసి రాకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అష్టదారిద్ర్యాలతో తినడానికి తిండి లేక లక్షల కొలత జీతం వచ్చినా కానీ అనేక వృధా ఖర్చులు అయిపోతూ అతని దగ్గర రూపాయి నిలవకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది నన్ను కలవటం జరిగింది. వాళ్ళందరం దృష్టిలో పెట్టుకొని అష్టదారిద్ర్యాల నుంచి విముక్తి పొందడానికి, దారిద్ర్యం అనేది దర్దాపుల్లోకి రాకుండా ఉండటానికి అద్భుతమైన తాంత్రిక ప్రక్రియను మీకు తెలియజేస్తున్నాను. ఈ తాంత్రిక విధానం ఏ విధంగా ఉంటుందంటే, మారేడు చెట్టు దగ్గర 3 ప్రదక్షిణాలు చేసి మారేడు యొక్క చెట్టు మొదట్లో, వృక్షం మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ గావించి నమస్కారం చేసుకొని మారేడు వృక్షాన్ని శివార్పణం అని, ఏకబెల్వం శివార్పణం అని ఆ యొక్క శివునికి నమస్కారం ముద్రలో శివునికి నమస్కారం ముద్ర చేయించి మారేడు వృక్షాన్ని శివప్రతిమగా భావించి దాని యొక్క బదనికం తీసుకోవాలి. మారేడు చెట్టుకు బదనిక ఉంటుంది. ఇది కూడా అది తెలిసిన గురువు ద్వారా తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గురువారం కానీ, ఆదివారం కానీ, పుష్యమి నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రాల్లో ఈ మారేడు బదనికం తీసుకొని వచ్చి ఆవు పాలతో శుభ్రం చేసి గంగాజలంతో, స్వచ్ఛమైన గంగాజలంతో అభిషేకం చేసి దాన్ని శుద్ధిగా ఉంచి ఆ యొక్క బదనికను, మారేడు చెట్టు నుంచి తీసుకొచ్చినటువంటి బదనికను తాయెత్తు రూపంలో మీ దగ్గర ఉంచుకున్న, మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో లక్ష్మీ ప్రతిమ కానీ, ఫోటో కానీ దాని ముందు మారేడు బదనిక ఉంచినట్లయితే అనుకూలమైనటువంటి ధన ఆకర్షణ జరుగుతుంది. తర్వాత ఇంకా దరిద్రం మమ్మల్ని పట్టి పీడిస్తుంది, ఇంకా వదలట్లేదు, ఎన్నో అప్పులు అవుతున్నాయి, రోజు అప్పులు ఫోన్ కాల్స్లు ఎక్కువ వస్తున్నాయి, ఊపిరాన్నంత అప్పులు కూరుకుపోయాం, చావు తప్ప వేరే శరణ్యం లేదు అనేటటువంటి వ్యక్తులు తినటానికి తిండి లేక అనేక అవస్థలు పడుతూ, బిడ్డలు చదువులు చదివించలేక, సరైన తిండి పెట్టలేక అనేకమైన అగమ్య గోచరంగా అంతు చిక్కని కష్టాల వల్ల చిక్కుపోయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సోమవారం రోజున మారేడు ఆకులను, ఒక 11 మారేడు ఆకులను సేకరించి అందుట్లో ఆవు పాలను కలిపి దాన్ని పేస్ట్గా నూరి ఒళ్ళంతా పట్టించుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నమ ఓం ఈ మహామంత్రంతో నడినెత్తి నుండి అరికాల వరకు కూడా ఈ మారేడు ఆకు యొక్క రసాన్ని ఒళ్ళంతా పూతలాగా పూయించుకొని భార్యతోటి కానీ, తర్వాత మీ ఇంట్లో అనుకూలంగా ఉన్న వ్యక్తులతోటి నడినెత్తి అరికాల వరకు పూతలాగా పూసేయాలి. ఈ యొక్క మారేడు దళ యొక్క పేస్ట్ని పూసిన తర్వాత ఏకాంతంగా ఒక గదిలో కూర్చొని శివుడికి ఆవునేతో దీపం వెలిగించి ఈ మారేడు యొక్క చెట్టుని మనం ఏ విధంగా బదనికం తెచ్చుకున్నామో ఆ చెట్టు నుంచి మనం అద్భుతంగా ఆవు పాలతో, మారేడు ఆకులతో పేస్ట్ లాగా తయారు చేసుకుని ఉంటాం కదా, దీన్ని ఊహిస్తూ ఓం నమ శివాయ నమ స్వాహ ఈ మహామంత్రాన్ని 108 సార్లు పఠించి, మంత్రాన్ని పఠించిన తదనంతరం 1 గంట విరామం, అంటే శివధ్యానంలో మునిగిపోయి కళ్ళు తెరవకుండా ఆధ్యాత్మిక అనుభూతిని చెందుతూ ఈ యొక్క శివ మహామంత్రాన్ని ఓం నమ శివాయ నమ స్వాహ 108 సార్లు పఠించి 1 గంట ఆగిన తర్వాత పూర్తిగా పసుపు కానీ, విభూతి కానీ నీళ్ళల్లో, బకెట్ నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు పడినటువంటి అష్టదరిద్రాలు, పీడలు, దరిద్ర బాధలు, రుణ బాధలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి ఎంతోమంది కేరళ వైద్యులు కానీ, మరి తమిళనాడు వైద్యులు కానీ, ఒరిస్సా, మరి ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి దాంట్లో ఎక్కువగా మన యూపీ కానీ, కాఠ్మండు ఇటువంటి ప్రదేశాల్లో, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా దీన్ని ఫాలో అయి చేస్తూ ఉంటారు. ఎంతోమంది రిజల్ట్ వాళ్ళ ప్రత్యక్ష అనుభవాలు తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క సిద్ధ తాంత్రిక విధానాన్ని మీరు అందరూ కూడా అవలంబించి మీకున్నటువంటి అష్టదరిద్రాలని, అష్టధాతువులను, అంటే ఈ యొక్క ఏ విధంగా 8 దిక్కు నుంచి మేము చుట్టుముట్టు ఉంటాం, ఇంటి వాసు సరిలేక, ఆగ్నేయం నుంచి అనేక యమబాధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా అన్నీ పోతాయి. వాయువు నుంచి వచ్చేటువంటి కీలకమైనటువంటి దోషాలు, ఈశాన్యం నుంచి వచ్చేటువంటి దోషాల ద్వారా అప్పులు అవటం, తూర్పు నుంచి వచ్చే దోషాల వలన అనారోగ్య పాలవటం, పడమ నుంచి వచ్చే దోషాల వలన ఇబ్బందులు పాలవటం, యాక్సిడెంట్ పాలవటం, ఇటువంటి అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ శివమంత్రాన్ని ఓం నమ శివాయ నమ స్వాహ ఈ యొక్క మహామంత్రాన్ని ధ్యానం చేసి అద్భుతంగా మీ జీవితాల్లో ఉన్నత విజయాలు చూడాలని, అష్టదారిద్ర్యాలు తొలగించుకోవాలని, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎంత శ్రీచక్రార్చన చేసినా, హోమాలు చేసినా, యజ్ఞాలు చేయించినా ఏం ఉపయోగం లేదు, ఇంకా దరిద్రంలో ఉంది, డబ్బు రూపాయి ఉండట్లేదు అనేటువంటి వారు ఈ యొక్క మారేడు వృక్షాన్ని లక్ష్మీదేవి
ప్రీతికరమైన వస్తువు మారేడాకు. ఆ మారేడాకు 3 ఆకులు త్రిదళం, త్రినాకారం, త్రిదైనం, త్రిజన్మ పాప సంహారం, 3 జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ కూడా మారేడు చెట్టు యొక్క ఆకు ద్వారా పోతాయి. కాబట్టి ఒక్క మారేడు దళాన్ని తీసుకొని దాని మీద గంధంతో శ్రీం అని రాసి లక్ష్మీదేవి ఫోటో ముందు లక్ష్మీదేవి పాదాలకు సమర్పించినట్లయితే అద్భుతంగా అతి కొద్ది రోజుల్లోనే మీ యొక్క అన్ని సమస్యలకు కూడా చెక్ పట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ అద్భుతమైన మహాతంత్ర విధానాన్ని, తాంత్రిక విధానాన్ని అందరూ పాటించి అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క తాంత్రిక విధానం. దీనికి కులమత వర్గాల భేదాలతో సంబంధం లేదు. కాబట్టి అందరికీ డబ్బు అవసరం. కాబట్టి మీ జీవితాలలో అత్యధికంగా డబ్బు రావాలన్నా, డబ్బుకు కనిపించే దారులు మార్గాలు సుగమనం అవ్వాలన్నా, బ్యాంకు లోన్లు అవ్వట్లేదు, ఇంకా ఇటువంటి సమస్యలన్నిటికీ మీరు చెక్కు పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి అతి శీఘ్రంగా మీ జీవితాల్లో విజయకేతనం ఎగరవేస్తారు. ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం, పరమశివుడు అనుగ్రహం, ఆది పరాశక్తి అయినటువంటి పార్వతీదేవి మహా అనుగ్రహం పొంది వాళ్ళ ద్వారా, దత్తాత్రేయ ద్వారా ఈ యొక్క అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల అష్టదారిద్ర్య బాధలు తొలగిపోవాలని ఆ సర్వేశ్వరుణ్ణి సర్వేజన సుఖినో భవంతు ప్రార్థిస్తున్నాను. లోకా సంస్థ సన్మంగళాన్ని భవంతు. లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొంది వారి యొక్క అప్పుల నుండి, అనారోగ్య సమస్యల నుంచి, జీవిత వేదమైనటువంటి నరకతుల్యమైనటువంటి బాధల నుంచి, అష్టదారిద్ర్యాల నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఓం నమ శివాయ, ఓం భైరవాయ నమ స్వాహ.